ఏపీ విద్యార్థులకు సీఎం చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పారని చెప్పి న్యూస్ పేపర్లలో సోషల్ మీడియాలో అయితే వార్తలు అయితే వస్తున్నాయి. దీని మీద ఇది గుడ్ న్యూసా కాదా అనే అంశం మీద విద్యార్థులందరూ కూడా మీ యొక్క కామెంట్స్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇక వీడియో వినే ముందు ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ విద్యార్థులకు చంద్రబాబు భారీ శుభవార్త చెప్పారు, కీలక నిర్ణయం ప్రకటించారని చెప్పేసి ఇక్కడ సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే అంబేద్కర్ స్టడీ సర్కిల్ ద్వారా ఫ్రీ కోచింగ్ ఇస్తామని, బీసీ స్టడీ సర్కిల్ని జిల్లాకు ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రకటించారు. మరి అంతలోనే మళ్ళీ కోచింగ్ కాల పరిమితిని కూడా తగ్గించడం అన్యాయమని విద్యార్థి సంఘాలు అయితే ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ తరుణంలో సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు ఒక కీలక నిర్ణయం ప్రకటించడం జరిగింది. పావుల వడ్డీకే బ్యాంకులు విద్యా రుణాలు ఇస్తాయని చెప్పేసి ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని చంద్రబాబు నాయుడు అయితే ఇక్కడ ఆదేశించారు. అసలు పావులా వడ్డీకి విద్యా రుణాలు ఇవ్వడం ఎందుకు, ఇది గుడ్ న్యూస్ అవుతుందా కాదా అనేది అయితే నాకు సందేహం ఉంది. ప్రభుత్వాలు విద్యా వైద్యాన్ని ప్రజలకు ఫ్రీగా అందించాలి, కానీ ప్రస్తుతం అయితే విద్యా వైద్యాన్ని అయితే లక్షలు పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. పేదవారు చదువుకోలేని పరిస్థితి అయితే ఉంది. అయితే సీఎం చంద్రబాబు నాయుడు అసలు ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ మెడికల్ ట్రీట్మెంట్ అందించే విధంగా చర్యలు తీసుకోవాలి, కానీ ఇలా పావలా వడ్డీకే బ్యాంకులు విద్యా రుణాలు ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని చెప్పేసి ఈరోజైతే కీలకంగా ప్రకటించడం జరిగింది. సరే, గుడ్డిలో మెల్ల ఏదో ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇక విదేశాల్లో యూజీ, పీజీ అంటే డిగ్రీ తర్వాత ఎంఎస్ చేయాలనుకునే వారికి పావలా వడ్డీకే బ్యాంకులు రుణాలు ఇచ్చేలా స్కీమ్ రూపొందించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఎంతమందికైనా ఈ పావలా వడ్డీకి రుణాలు అందించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అదేవిధంగా విదేశాలతో పాటు దేశంలో ఐఐటి, ఐఐఎం మెడికల్ కోర్సులకు వర్తింప చేయాలని కూడా సూచించారు. ఇక బీసీ విద్యార్థులకు ఐఐటి, నీట్లో కోచింగ్ కోసం రాష్ట్రంలో 2 ప్రాంతాల్లో శిక్షణా కేంద్రాలు నెలకొల్పాలని కూడా ఆదేశించారు. ఇక ఏపీలో ఉన్న హాస్టళ్లను రెసిడెన్షియల్ స్కూల్గా మార్చేలా కూడా అధ్యయనం చేయాలని చెప్పేసి ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అధికారులు అయితే ఆదేశించారు. ఇది సరే, ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు, కానీ అసలు విద్యార్థులకు ఫ్రీ ఎడ్యుకేషన్ అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఈ పావలా వడ్డీ కాకుండా అసలు వడ్డీ లేని రుణాలు ఇస్తే ఇంకా విద్యార్థులందరూ కూడా హ్యాపీగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం అక్టోబర్ 10వ తేదీన జరిగే ఏపీ క్యాబినెట్ మీటింగ్లో విద్యార్థులకు విద్యా రుణాలను ఫ్రీగా వడ్డీ లేని రుణాలు అందించాలని చెప్పేసి, ఇంకా అవసరమైతే అసలు ఫీజే లేకుండా మంచి క్వాలిటీ విద్యను అందించాలని, తర్వాత ఉద్యోగాలకు కానీ కోచింగ్ సెంటర్లను ఎక్కువ మంది సీట్లు ఇచ్చేలా ఎక్కువ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి ఎక్కువ మందికి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ, మైనార్టీ వారందరికీ కూడా ఎక్కువ మందికి ఫ్రీ కోచింగ్ ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి విద్యార్థి సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి. విషయాల బెస్ట్ ఈరోజు విద్యార్థులకు సంబంధించి కీలకమైన అప్డేట్ ఇది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి, వీడియోస్ లైక్ చేస్తూ ఉండండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.